జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. నారాయణ ఖేడ్లోని అతి పురాతనమైన కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో దుండగులు తవ్వకాలు జరిపారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6 నిందితుల్లో ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. నారాయణ్ ఖేడ్లోని అతి పురాతనమైన కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో దుండగులు తవ్వకాలు జరిపారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6 నిందితుల్లో ఆలయ కమిటీ చైర్మన్ కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లో కాశీనాథ్ పురాతనమైన కాశీనాథ్ మందిరము. ఇందులో ఏమైంది, నిన్న ఆదివారం రోజు 10 గంటల తర్వాత చైర్మన్ గారు, కాశీనాథ్ మందిర్ చైర్మన్, ఇంకొక 4 ఆయన సోబత్ మొత్తం టోటల్ 6 మంది కలిసి ఈ కాశీనాథ్ మందిర్ లో గుంత తవ్వడం జరిగింది. దీనికి ఇంతకు ముందు కూడా దీంట్లో గుప్త నిధులు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. ఇది గుప్త నిధుల కొరకే చైర్మన్ గారు వాళ్ళు 4 కలిసి తవ్వడం జరిగింది. పువ్వుల కొరకు తవ్వినము, అది తవ్వినమని ఒట్టిగా కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు తప్పితే వేరే లేదు. ఇది మాత్రం 100% గుప్త నిధుల కొరకే తవ్విందున్నది. మనకు ఏదో కొంచెం అనుమానాస్పదంగా నిధుల గురించి తవ్వకం జరిగినట్టు ఈ రోజు ఉదయాన్నే కొంతమంది భక్తులు చెప్పడం వలన మళ్ళీ కన్సర్న్డ్ ఈఓ గారికి ఫోన్ ద్వారా నేను తెలపడం జరిగింది. వారి ద్వారా పోలీసుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ కమిటీ ఏదైతే ఉందో, ఇంతకు ముందు కమిటీ టర్మ్ అయిపోయింది, కొత్త కమిటీ గురించి నోటిఫికేషన్ ఇవ్వమని కూడా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ కి చెప్పడం జరిగింది. ఒక త్వరలోనే కొత్త కమిటీ ఫామ్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అంత లోపలనే ఈరోజు ఈ ఘటన జరగడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. వైష్ణవి, సంగారెడ్డి జిల్లాలోని గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే పురాతనమైన ఆలయం ఏదైతుందో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లోని కాశీ విశ్వనాథ
ఆలయంలోని గుప్త నిధుల తవ్వకాలను స్థానికులు గుర్తించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా ఏదైతే తవ్వకాలు జరిపినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైతే కాశీనా విశ్వనాథ ఏదైతే ఆలయం ఉందో ఆలయం పురాతనమైన ఆలయంలోని ఇక్కడ సంబంధించిన 6 వ్యక్తులు ఆ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు కూడా ఆరోపిస్తున్నారు. దాంతో పాటు ఏదైతే ఆ తవ్వకాలు జరిపిన దాంట్లో కూడా ఏదైతే ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కూడా ఉన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద ఈ ఆరోపణలు ఇప్పటికే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా సమాచారం అందుకుని ఆ గుప్త నిధుల తవ్వకాలు ఎక్కడైతే జరిగాయో అక్కడ ఘటనా స్థలానికి కూడా చేరుకొని అక్కడ అధికారులు కూడా ఏదైతే విచారణ జరిపించాలని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా కోరడం జరిగింది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.